చాలా మంది ఈ థ్రాంబోలైసిస్ థ్రాంబెక్టమీ ప్రొసీజర్స్ యొక్క సక్సెస్ రేట్ అడుగుతున్నారు. సక్సెస్ రేట్ అంటే ఏంటంటే మనం 100 మందికి ప్రొసీజర్ చేస్తే ఎంతమంది మంచిగా అవుతారు. ఇప్పుడు థ్రాంబోలైసిస్ అనేది మొదటి 4.5 గంటల్లో మాత్రమే ఇవ్వగలిగే ఇంజెక్షన్ పక్షవాతం వచ్చినప్పుడు. అది ఇచ్చినప్పుడు 100కు 70 మంది మంచిగా అవుతారు. ఒక 20-25 మంది అంత మంచిగా అవ్వరు. ఒక 5గురికి బ్రెయిన్లో బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. అందులో ఒకరిద్దరికి ప్రాణాంతకంగా కూడా బ్లీడింగ్ మారొచ్చు. అంటే 100 మందిలో 20 ఇద్దరు మాత్రం చనిపోవచ్చు. ఒకే విధంగా థ్రాంబెక్టమీ కూడా ఎంత తొందరగా మీరు హాస్పిటల్కి రాగలిగితే అంత తొందరగా క్లాట్ తీసేస్తే థ్రాంబెక్టమీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లేట్ చేయొద్దు. లేట్ చేస్తే రక్తనాళాల్లో ఏర్పడినటువంటి గడ్డ అనేది చిక్కబడిపోయి అది గట్టిపడిపోయి సిమెంట్ లాగా మారిపోయి గోడలకు అతుక్కుని పోతుంది. మనం ఇంజెక్షన్ ఇచ్చినా కరగదు. థ్రాంబెక్టమీ అంటే క్లాట్ తీయడానికి ట్రై చేసినా రాదు. లేట్ చేయొద్దు, లేట్ చేయొద్దు, లేట్ చేయొద్దు, ఇదే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కొన్ని విషయాల్లో సపోజ్ పేషెంట్స్ రాత్రి పడుకుంటారు, పొద్దున్న లేచేసరికి కాలు చేయి వీక్నెస్ ఉంటుంది. దీన్ని వేకప్ స్ట్రోక్ అంటారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. రాత్రి 11 గంటల పడుకున్నప్పుడు స్టార్ట్ అయిందా, పొద్దున 3 గంటలకు స్టార్ట్ అయిందా తెలియదు. ఇలాంటి పేషెంట్స్ సిటీ సదుపాయం ఉన్న హాస్పిటల్కి వెళ్తే వేస్ట్. ఎంఆర్ఐ దగ్గరికి వెళ్తే దాంట్లో కొన్ని డిఫ్యూజన్ ఫ్లేర్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది. అది చూడడం ద్వారా అది ఎన్ని గంటల క్రితం స్టార్ట్ అయిందో మేము అంచనా వేయగలుగుతాం. ఇలాంటివి మాత్రం లేట్ చేయొద్దు.